ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 37-50 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనపడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయనందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, ఈ వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడినని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలైనగా వారి కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని, నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి, వారి హృదయం కఠినపరచునని యెషయా మరో చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి గాని, సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకున్నట్టు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవరైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమును తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేను మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల ముందు అనేక అద్భుతాలు చేశారు. అయినప్పటికీ చాలామంది ఆయనను విశ్వసించట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళకి. ప్రభువా, ఈ వర్తమానాన్ని ఎవరు నమ్మారు? చూడండి, వారి కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనసును మార్చుకొని, నా వలన స్వస్థపరచబడకున్నట్టు కన్నులకు అంధత్వం కలుగజేసి హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నారు. ఇక దేవుడు కారణం లేకుండా వారి హృదయాలను కఠినపరచట్లా. చాలా కాలంగా దేవుని సత్యాన్ని తిరస్కరిస్తున్న వారికి ఇక వారి హృదయాలు కఠినమే చేసేస్తారు దేవుడే. ఇక దేవుని పనులు పదే పదే నిరాకరిస్తే సత్యాన్ని గ్రహించే సామర్థ్యం ఇక వాళ్ళకి తగ్గిపోతుంది. అందుకే మనము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వెంటనే స్పందించాలి. ఎన్ని సార్లు తిరస్కరిస్తా ఉంటే అన్ని సార్లు మనకింకా సత్యాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోయి నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేం. సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తా పోతే హృదయ కాఠిన్యమైపోతుంది. అక్కడ అధికారులు కొందరు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించారు. కానీ వారేమో కొంతమంది విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నారు. పరిసయ్యులకు భయపడుతున్నారు. సమాజంలో నుండి వెలివేస్తారేమో యూదులని కొంతమంది భయపడుతున్నారు. వారంతా దేవుని మహిమ కన్నా మనుషుల మహిమను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈ దినాల్లో కూడా చాలామంది విశ్వాసం ఉంచిన వారు కూడా, నమ్మకంగా ఉన్నవారు కూడా వారి కుటుంబస్తులకు చెప్పకుండా రహస్య క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. నిజమైన విశ్వాసం ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటుంది. దేవుని సంతోషపెట్టడం, మనుషులను సంతోషపెట్టడం కంటే ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు గట్టిగా ప్రకటిస్తున్నారట. నన్ను విశ్వసించువాడు నన్ను మాత్రమే కాదు, నన్ను పంపిన తండ్రిని కూడా విశ్వసిస్తున్నారు. నన్ను చూచినవాడు నన్ను పంపిన వాడిని చూచినట్లే నేను లోకానికి వెలుగుగా వచ్చున్నానని. యేసుక్రీస్తు ప్రభువారు ఇక నేను దేవుడినని సంపూర్ణ ప్రకటన చేసేసుకుంటున్నారు. ఆయనను తెలుసుకోవడం అంటే తండ్రిని తెలుసుకోవడం. ఆయనను విశ్వసించటం అంటే తండ్రిని విశ్వసించటం. ఆయనను విశ్వసించేవారు ఆత్మీయ చీకట్లో ఉండకూడదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు సత్యానికి, రక్షణకు, నిత్య జీవానికి మార్గం నేనే. వెలుగులో నడిచేవారు దేవుని మార్గంలో నడుస్తారని ఇంకా గట్టిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. తీర్పు గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. నా మాటలు విని పాటించని వారికి ఇప్పుడైతే నేనేం తీర్పు తీర్చడానికి రాలేదు. లోకాన్ని నేను కేవలం రక్షించటానికే వచ్చాను. నేను చెప్పిన వాక్యం అంతిమ దినాన వారికి తీర్పుగా నిలుస్తుంది. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ ప్రధాన ఉద్దేశ్యం రక్షణ. ఆయన అందరిని రక్షించుకోవడానికే వచ్చారు. ఎవరిని తీర్పు తీర్చడానికి రాలేదు. కానీ ఆయన వాక్యాన్ని తిరస్కరించిన వారు చివరి రోజుల్లో అంత్య దినాల్లో తీర్పు వాక్యం ద్వారానే ఎదుర్కొంటారు. దేవుని వాక్యాన్ని వినడమే కాదు, విధేయులుగా ఉండాలి. ప్రతి ఒక్కరం ఒకరోజు జవాబుదారులమే మనము. తండ్రి ఆజ్ఞే నిత్య జీవం అని చెప్తున్నారు. చూడు, నేను నా సొంతంగా ఏం మాట్లాడట్లా. నన్ను పంపిన తండ్రి ఏం చెప్పాలో నాకు ఆజ్ఞాపించారు. అయ్యే మీకు చెప్తున్నాను. ఆయన ఆజ్ఞే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట తండ్రి చిత్తానికి అనుగుణమైనది. ఆయన బోధనలు స్వీకరించడం నిత్య జీవానికి మనకు దారితీస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు జీవాన్నిస్తాయి.
ఆయన వాక్యాన్ని చదవడం, నమ్మటం, ఆచరించడం అనేది మన జీవితానికి అత్యంత అవసరం అన్నమాట. ఆ రోజుల్లో కూడా చూడండి అద్భుతాలు చూస్తున్నారు గానీ, కొంతమంది విశ్వాసం చూపించట్లేదు. అద్భుతాలు మన జీవితాల్లో మేలులు పొందుకున్నప్పుడు ఇంకా విశ్వాసంలో ముఖ్యంగా నిలబడటం ముఖ్యం. మనుషుల ప్రశంసల కన్నా దేవుని మహిమపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారే లోకానికి వెలుగని నమ్మాలి. దేవుని వాక్యమే మన జీవితానికి ముఖ్యమైనటువంటి ప్రమాణం. ఆయన చివరి తీర్పుకు ఆధారం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు మనందరినీ నిత్య జీవంలోకి నడిపించాలి. నేను లోకాన్ని వెలుగుగా వచ్చాను. నన్ను విశ్వసించువాడు చీకటిలో నిలవకుండునట్లు అని దేవుడు మరలా మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వాక్య భాగాల ద్వారా మనం చేసుకోవాల్సిన ప్రార్థన, అయ్యా! నీ వాక్యాన్ని వినే చెవులు, అర్థం చేసుకున్న హృదయాన్ని, ఆచరించే జీవితాన్ని మాకు దయచేయమని, మనుషుల మెప్పుల కోసం కాకుండా దేవుని మహిమ కోసం జీవించే ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. వెలుగులో నడుస్తూ నిత్య జీవానికి దారితీసే మార్గంలో నన్ను నడిపించమని అందరము ప్రార్థించే వారిలో ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.